హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. పల్నాటి పౌరుషానికి ప్రతీకగా కనిపిస్తుంది మాచర్ల నియోజకవర్గం. గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో ఇది ఒకటి. 2014 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు టీడీపీ కైవసం చేసుకున్న మాచర్లలో మాత్రం వైసీపీ విజయం సాధించింది. అంతేకాక 2004 నుంచి ఇక్కడ టీడీపీ వరుసగా 4 సార్లు ఓటమి సవిచూసింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి కొమ్మిరెడ్డి చలమారెడ్డిపై 3000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2012 ఉప ఎన్నికల్లో విజయం సాధించిన పిన్నెల్లి 2014లో గెలవడం ద్వారా హ్యాట్రిక్ అందుకున్నారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ ఉప ఎన్నికలను కలుపుకుని 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. టీడీపీ 3 సార్లు గెలవగా వైసీపీ 2, సిపిఐ 1 సారి విజయం సాధించాయి. 2004 నుంచి ఇక్కడ పిన్నెల్లి కుటుంబం విజయం సాధిస్తూ వచ్చింది. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి విజయం సాధించగా ఆ తర్వాత వరుసగా 3 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. 99లో చివరిసారి ఇక్కడ గెలుపొందిన టీడీపీ ఆ తర్వాత 4 సార్లు పోటీ పడ్డా విజయం సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే ఇక్కడ బలమైన రెడ్డి సామాజిక వర్గం వైసీపీ పక్షాన ఉండడంతో టీడీపీ గెలుపు ఆశలు ఆవిరవుతోస్తున్నాయి. పిన్నెల్లి లక్ష్మారెడ్డి వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన రామకృష్ణారెడ్డి అనతి కాలంలోనే తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. వరుసగా 3 సార్లు గెలిచి సత్తా చాటడమే కాక విపక్ష నాయకుడిగా కూడా గట్టిగా పోరాడుతున్నారు. దీనితో రామకృష్ణారెడ్డిని ఓడించాలని టీడీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే పిన్నెల్లి కూడా ధీటుగా బదిలివ్వడంతో ఇక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారింది. మాచర్ల నియోజకవర్గంలో మాచర్లతో పాటు ఎల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాలున్నాయి. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత బీసీలు, ఎస్సీల ఓటర్లున్నారు. గెలుపోటములను నిర్ణయించేది వేరే. ఇక్కడ ఎక్కువ సార్లు రెడ్డి సామాజిక వర్గం వారు విజయం సాధించారు. టీడీపీ నుంచి 2 సార్లు, ఒకసారి కమ్మ సామాజిక వర్గ నేత విజయం సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించిన పెన్నెల్లి కుటుంబం ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు. అక్కడ కూడా విజయం సాధిస్తూ 15 ఏళ్లుగా నియోజకవర్గంలో పట్టు సాధిస్తున్నారు. పెన్నెల్లి రామకృష్ణారెడ్డి తనదైన దూకుడుతో టీడీపీపై పోరాడుతూ నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు. దీంతో మరోసారి విజయం ఖాయమన్న ధీమాలో ఆయనున్నారు. మరోసారి తనను నిలదీస్తున్న పెన్నెల్లిని ఓడించాలని టీడీపీ కూడా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మాచర్లలో ఈసారి వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయడం ఖాయమని తెలుస్తుంది. అయితే టీడీపీ తరపున ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ టికెట్ కోసం 2-3 నాయకులు ఎదురు చూస్తున్నారు. అలాగే కాంగ్రెస్, జనసేనలు కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కొమ్మారెడ్డి చలమారెడ్డి ఈసారి బరిలో నిలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఈసారి విజయం ఖాయమన్న ధీమాలో ఆయనున్నారు. అయితే 2004, 2009లలో 2 సార్లు పోటీ చేసి ఓడిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్, జనసేనలు కూడా పోటీ చేయొచ్చని తేలుతోంది. ఇక వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయడం ఖాయమే. ఆయన ఓడించాలని టీడీపీ అధిష్టానం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో నంద్యాల ఎవరిది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మాచర్లలో పోరు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 3 సార్లు గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 3వ విజయంపై ధీమాగా ఉన్నారు. నియోజకవర్గం మొత్తం పట్టు ఉండడం కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అయితే 15 ఏళ్లుగా పిన్నెల్లి కుటుంబం ప్రజలకు చేసిందేమీ లేదని, ఈసారి ప్రజలు టీడీపీని ఆదరించాలని చూస్తున్నారని ఆ పార్టీ భావిస్తోంది. ఇక తొలిసారి బోని కొట్టాలని జనసేన గట్టిగా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో మాచర్లలో పాగా వేసేది ఎవరనేది ఉత్కంఠత రేపుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి రాజకీయ చదరంగం. వచ్చే రాజకీయ చదరంగంలో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.